హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవి. చాలామంది మిత్రులు అన్న మీ దగ్గర పురుకోస రేట్ ఎంత, మరి గడ్డి మిషన్ స్టార్ట్ అయింది అని అడుగుతుర్రు. బ్రదర్, మా దగ్గర ఒక ఉండ తీసుకుంటే 220 రూపాయలు కేజీ చేస్తారు. కట్ట తీసుకుంటే మాత్రం 190 రూపాయలు వేస్తారు. ఎందుకంటే రేటు పెరిగింది. ఇది మన కోదాట్ల, హుజూర్నగర్లో, మిర్యాగూడలో, నల్గొండలో తయారయ్యేది కాదు. ఇది బంగ్లాదేశ్ నుంచి రావాలంట. రైతులేమో చాలామంది తెల్లదారం వేస్తే తెల్లదారం వేద్దంట, బరిగొడు తత్తాయంట. బరిగొడు కాంపిటీషన్ ఏంటంటే తెల్లదారం వాడితే ఈ దారం వాడేవని చెప్పి దాని మీద పుకారు పుట్టించారు. తెల్లదారం మీద తెల్లదారం వాడొచ్చు, ఏమైంది? గడ్డి మోపు తీసేసుకుంటున్నాం బ్రదర్. మనం ఇప్పుడు చికెన్ తీసుకుంటాం, కవర్ కలిపేస్తాం, కవర్ తీసేసుకుంటాంగా. ఇది కూడా అంతే, గడ్డి మోపు వేసేటప్పుడు ఆ తెల్లదారం తీసేసుకోవాలి. మనకు ఆధారమే కావాలంటే అది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రావట్లేదు. పోయిన సీజన్లో నేను ఫస్ట్ గడ్డి మిషన్ తీసుకునేప్పుడు 115, 120 రూపాయలు నమ్మి పురుకోస. ఇప్పుడు మొన్న వానాకాలం సీజన్లో 160, 170, 180 అయింది. ఇప్పుడు 220 రూపాయలంట. ఇంకా అవి ఒక మోపుకి వచ్చేసి 300కి 350 కట్టలు కొత్తది అంటే ఒక మోపుకి 8 రూపాయలు 9 రూపాయలు ఖర్చు వస్తుంది మనకి. ఇంకేం కడతాం బ్రదర్ మనం. ఇంకో విషయం, డ్రైవర్ షార్టేజ్ బాగుంది. ఇవాళ డ్రైవర్లను నమ్ముకునేటట్లేదు. వస్తే వాడు ఎర్రదింగుడే కానీ మంచి కట్టుట్లేదు. వాని పని వాడు చేసుకోకపోవడం కానీ ఏమైతే మనకేందనేటట్టు ఉంది. ఒకప్పుడు నేను డ్రైవర్ చేసిన, డ్రైవర్ అందరూ అన్నట్లే నేను డ్రైవర్ చేసిన. ఒకప్పుడు డ్రైవర్లు వేరు, ఇప్పుడు డ్రైవర్లు వేరు. ఈ అంతా చికాకులు ఉన్నాయి. ఈ డీజిల్ కూడా దొరకట్లేదు, అది ఇది అంటారు. కానీ డీజిల్ దొరికిద్దిలే, కానీ ఈ పురుకోసం మొత్తం 220 రూపాయలు ఉంది. ఇంకా కట్టుకొని చేసుకొని ఓపిక అమ్మట అడుక్కుంటే మంచిగా ఉంది. ఇంకా అది వ్యవహారం, మీకు తెలిసిన వ్యవహారం అంతా. ఎవరిని నమ్ముకోవద్దు, మనకు ఆ పని వచ్చి ఉండాలి. ఏదైనా ఇప్పుడు నేను ఈ గడ్డి మీద తీసుకున్నట్టే నాకు ఈ పని వచ్చి ఉంటే ఆ డ్రైవర్ ఒక 10 రోజులు రాకుండా నేను కట్టుకుంటా. అసలు డ్రైవర్ లేకుండా నా బండి అవ్వదు, నేను కిస్తీ మంది అది తీసుకుంటా. అది మిషన్ కూడా అంతే, కోత మిషన్ అయినా, ట్రాక్ అయినా, బోక్ అయినా, డేక్ అయినా. ఇవాళ ఒక మీద నమ్ముకుంటే మాత్రం మనకు పని కాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మనకు వచ్చిన దిగండి, లేకపోతే హాయిగా సుధార పని పోయినా కూడా దండలేదు. మన డబ్బులు మనకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.